అంటే జీవరాశులు పగబడతాయా? జీవరాశులు పగబడతాయా? జీవరాశులు అంటే మీకు అర్థం కాలేదేమో. పాములు, పక్షులు, జంతువులు ఇలాంటివి మనుష్యుల మీద పగపడతాయా? ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుందంటే లోకంలో ఆల్రెడీగా ముందుగానే పాము పగబడుతుంది అని ఒక ఆలోచన ఉంది. నువ్వు సగం కొట్టి వదిలేసావనుకో, అదేం చేస్తుందో తెలుసా? ఆ, మళ్ళీ నీ మీద పగబెట్టి నేను చంపేస్తుంది, జాగ్రత్త. కాబట్టి చంపితే పూర్తిగా చంపి. అదే కాకుండా సినిమాల్లో కూడా భార్యాభర్తల పాములు ఉన్నాయంట. భర్తను చంపేశాడని భార్య పసిగట్టి పసిగట్టి అంటే పగబట్టి ఎవరు చంపారో వారిని చూసి అది గుర్తుపెట్టుకొని వారిని వెళ్ళి చంపేస్తుందంట. అలాంటి సినిమాలు ఒక నాగమ్మని, నాగుల తల్లి అని, లేదా నిన్న నైట్ చెప్పుకున్నట్టుగా శ్వేతనాగని, గత జన్మలో సౌందర్య వాళ్ళ తమ్ముడిని కరడానికి వస్తే అగ్ని పెట్టి చంపేయడం ఏదో జరిగితే తర్వాత జన్మలో ఆ పాము పగబట్టి ఆమెను పొడుస్తుందంట. అది సినిమా. ఇలాంటి ఎన్నో కథలు, ఎన్నో సినిమాలు సమాజంలో ఉన్నాయి. సినిమాలే కాకుండా కథల పుస్తకాల్లో కూడా అవి పగబడుతున్నట్టుగా చెబుతున్నారనమాట. మనం కోకొల్లలుగా వింటున్నాం. ఎందుకు అది నిజమేనా అన్నదాన్ని మనం పరిశీలించాలి. దేనికైనా సమాధానం కావాలంటే సృష్టికర్త రాసిన గ్రంథమైన బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్ చెప్పలేదంటే దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సృష్టించిన సృష్టికర్తకే ప్రతి దాని గూర్చిన అవగాహన ఉంటుంది. మనుషులు రకరకాలుగా రకరకాల ఆలోచనలు తెలియజేస్తారు. అందుకోసమే ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట రాపించాడు. ఏంటి? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. కలుగుబోవునది ఏదో మనుష్యుల ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంట. ఏం జరుగుతుందో వీడికి తెలియకపోయినా నాకే అన్నీ తెలుసు అన్నట్టుగా విస్తారంగా మాట్లాడతాడంట. ఆ విస్తారమైన మాటల్లో ఈ జీవరాశులు కూడా పగబడతాయి అన్నదే ఒక మాట. ఓకేనా? నిజంగా పగబడతాయా? ఒకరు పగబట్టాయే అనుకుందాం, పగబట్టాయే అనుకుందాం. ఒకవేళ జీవరాశులు పగబడితే ముందు ఏవి పగబట్టాలో తెలుసా? ఏవి పగబట్టాలో తెలుసా? తెలుసా? ఆదివారం సాయంత్రం కొట్టుకెళ్ళి తెచ్చుకుంటాం కదా, ఏంటది? తెలీదా? ఖచ్చితంగా ముక్కలేనిదే ముద్ద దిగదా అంటాం కదా. ఏంటి? కోడి. ఎన్ని కోళ్ళు చంపుకొని తింటున్నాం మనం. నా ఆయన్ని చంపేశావు, మా పిల్లల్ని చంపేశావు అని కోడి పగబట్టిందే అనుకో, మన పరిస్థితి ఏంటి? ఎప్పుడు చికెనే తింటున్నాం. అలాగ సంతకెళ్ళి 1 కేజీ చేపలు పెట్టుకుని వద్దాం అని చెల్లా. ఎన్ని చేపలు తింటున్నావు నువ్వు? ఈ చేపలన్నీ మా పిల్లల్ని, మా తల్లుల్ని ఈ చేప వీళ్ళందరూ తినేస్తున్నారు. కాబట్టి మేము పగబట్టి మనుషుల్ని పగబట్టాలి అనుకున్నాయి అనుకో, ఎలా ఉంటుంది? అలా జరుగుతుందా? మేకపోతులు తింటాం, గొర్రెపోతులు తింటాం. ఇవన్నీ పగబడితే మనం బతకగలమా భూమి మీద? జీవరాశులు ఒకవేళ మన మీద పగబడితే ఎవరైతే ఆట ఆడడానికి వెళ్తారో
వాళ్ళ ముందు వేసేస్తాయి చేపలన్నీ. చికెన్ షాప్లో ఉన్నోడి ముందు కోడే చంపేద్ది. ఏట్రా ఎన్ని తింటావురా, ఎన్ని కోస్తావురా, వాళ్ళు ఏదో వచ్చే డబ్బులు ఇచ్చారని నన్ను చంపేస్తావా అని అవన్నీ పగబెట్టాయి అనుకో, కోళ్ళన్నీ ఒకేసారి పగబెట్టాయి అనుకో, లోపలికి వెళ్ళగలడా అసలు? ఒక కోడి తేడానికి వెళ్ళగలడా? అంటే పగబడతాయా? పగబడితే మనుష్యులు ఎవరు భూమి మీద బ్రతకలేరు. ప్రకృతిలో ఉన్న జీవరాశులే కానీ మనుష్యుల మీద పగబడితే ఈ భూమి మీద మనిషి అన్ని వాడే మిగలడు. ఏది మీరు ఆలోచించండి, ఏది మీరు ఆలోచించినా ఇంటి దగ్గర ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఆవు దున్నుతుంది అనుకోండి. ఆవు దున్నేటప్పుడు అది ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? కొట్టాలా? కర్రతో కొట్టాలి. ఈ కొడుతున్నప్పుడు ఇది పగబట్టిందే అనుకో, ఆడ అసలు దాని మీదకి ఎక్కగలడా? ఎక్కలేడు. చూసారా? బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని ఎలాంటిదో ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 29వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బెలాముతో అనగా. ఇక్కడ సందర్భం చదువుతాను, చెప్తాను చూడండి. బెలాము అనే ఒక ప్రవక్త బాలాకు రాజుల మాటలు విని బాలాకు అనే రాజుకి సపోర్ట్ చేయడానికి, సహకారం చేసి ఇశ్రాయేలుని శపించడానికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే వెళ్తున్నాడో దేవుడు వద్దని చెప్పిన, దేవుడు మొట్టమొదటిగా వద్దని చెప్తే ఆయన ఇచ్చిన బహుమానాన్ని చూసి దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకుని ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతూ వెళ్ళినప్పుడు దేవదూతను దేవుడు పంపించాడు ఖడ్గం పట్టుకొని, ఈ దారంట వస్తాడు బిలాముని చంపేయని దేవదూతను దేవుడు పంపిస్తే గాడిద మీద వెళ్తుండగా గాడిది ఆ ఎదుటినున్న ఆ దేవదూతని, ఖడ్గంతో ఉన్న దేవదూతని చూసి భయపడుతుంది అనమాట. నేను ఒకవేళ ముందడుగు వేస్తే మా యజమానుడి ప్రాణాలు పోతాయి, కాబట్టి నేను ముందడుగు ఈయనంటే ఈయన కన్నా కొడుతూనే ఉన్నాడు. ఎవరు? బిలాము పైన కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఎందుకే ఎల్లవన్నీ దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు దేవుడు ఆ గాడిదకు స్వరం ఇచ్చాడు. స్వరం ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, ముమ్మారు నన్ను కొట్టావు, నేనేం చేశాను అసలు? నువ్వు నన్ను పెంచినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా అంటే ఆయన, మరి నువ్వెందుకు అలా అక్కడ అదే చూడండి 28వ వచనం తర్వాత 29వ వచనం. బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపియందునని గాడిద అన్నాడంట. ఏమన్నాడు? ఎల్లకపోసేసరికి కోపం వచ్చి ఏం చేసేయాలనుకుంటున్నాడు? గాడిదని చంపేయాలనుకుంటున్నాడు. ఇన్నిసార్లు కొట్టి ఎంత మాట అనే తత గాడిద ఏం చేయాలి తెలుసా? ఒకరు పగబడితే ముందుకెళ్ళిందంటే దేవదూత చంపేద్ది. వెళ్ళొచ్చి వెళ్ళకూడదా? ఒకవేళ గాడిదకి పగ ఉంటే ముందుకెళ్తే ఈయన ఈ గాడిదని చంపడం కాదు, దేవదూతే ఈ బిలాము తలని తీసేద్ది. కానీ వెళ్ళిందా? అంటే జీవరాశులు మనం హాని చేసిన అవి మనం మేలే చేస్తే తప్ప పగపట్టవు. ఇప్పుడు దానికి కొడుతున్నాడు, చంపేతను అంటున్నాడు. నువ్వు చంపించినా నేను ముందుకెళ్ళను, ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు. నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగానే నేను చంపనివ్వను అని గాడిద అంటుందంటే ఎంత ప్రేమను చూడండి మనుషుల మీద. దేవుడు ఎలా సృష్టించాడు వాటిని కదా. బుద్ధి లేని, జ్ఞానం లేని, మనకంటే జ్ఞానం లేని ఆ జీవరాశులు పగ పెట్టుకోవు, కానీ వాటికంటే బుద్ధి జ్ఞానం ఉన్న మనుషులు మాత్రం మనుషుల మీద పగ పెట్టుకుంటారు. జీవరాశులు పగపట్టవు, మనుషులే పగపడతారు.
ఈ పాఠం ద్వారా నేను నేర్పించాలనుకున్న విషయం ఏంటంటే, జీవరాశుల్లో ఏది మనుషుల మీద పగ పట్టదు. పగ పట్టదు. కళ్ళ ముందే కోడి తను పెట్టిన గుడ్లు మనం ఉడకబెట్టుకొని తినేస్తాం. నా పిల్లలు కనాలని నేను గుడ్లు పెడితే, నా గుడ్లన్నీ నువ్వు తింటావురా అని అది పగబట్టిందే అనుకో, నువ్వు రాత్రి నీకు నిద్ర పడుతుందా? ఎప్పుడు వచ్చి అది చంపేద్దాన్ని భయంతో బతుకుతాను. ఒక ఒక అదే కాదు, మనం పెంచేవి కుక్కలు చూడండి. మా ఇంటి పక్కన ఒక కుక్క ఉంది. అది ఒక చిన్న పాప ఉంది, మాధవేను. కుక్కని నోట్లు చెయ్యొట్టేసి చెంప మీద కొట్టి పెంచుకున్న కుక్క. కొట్టి ఎక్కి తొక్కి చేస్తుంది, కానీ అది ఏమాత్రం ఏమంద. ఒకవేళ అదే పగబెట్టింది అనుకో, ఆ చిన్నపిల్లని తినలేదా, చీరలేదా, సింపుల్గా కదా. కొన్ని ప్రాంతాల్లో చిన్నపిల్లల్ని కుక్కలు చంపుతున్నట్టుగా మనం వింటాం కదా. అది పగబట్టి కాదు, అది పగపట్టి చంపట్లేదు. పోనీ అదేమైనా పిల్లలు తినగలదా? ఆహారం కోసము కాదు. చూడండి, ఒక్కోసారి మనుషులే కానీ పిచ్చి పెడితే ఎలాగైపోతారు, ఏం చేస్తారు వాళ్ళకే. కుక్కలు కూడా మెదడు తల ప్రాంతంలో ఎవరైనా కొట్టారనుకో, తలకి దెబ్బ కొట్టారనుకో, అది కూడా మెంటల్ ఎక్కిపోద్ది, పిచ్చి అయిపోద్ది. ఆ పిచ్చితనంలో ఏం చేస్తుంది దానికి కూడా తెలియదు. అలాగా ఏవైతే కుక్కలు ఉన్నాయో అవి మాత్రమే మనుషులు చంపుతున్నాయి. అందుకోసం మనం ఒక పేరు పెట్టాం దానికి. ఏం కుక్క? అది పిచ్చి కుక్క కాబట్టి కరిచింది అలాగా. మరి మన ఈదులో ఎన్ని కుక్కలు లేవు? అవన్నీ అలాగే చేస్తున్నాయా? చెయ్యవు. అర్థమవుతుందా? అంటే జంతువులు అనేవి పగపట్టవు, పశువులు అనేవి పగపట్టవు, పక్షులు అనేవి పగపట్టవు. పగపడితే మనుష్యులు భూమి మీద బ్రతకలేరు, బ్రతికే అవకాశమే లేదు. మరి ఎవరు పగపడతారు అంటే మనుష్యులే పగపడతారు. ఒక సందర్భాన్ని మనం బైబిల్ నుంచి చదువుదాం. ఆదికాండము 50 అధ్యాయము చూడండి. ఆదికాండము 50 అధ్యాయము 17వ వచనం చదవండి. ఆదికాండం 50 అధ్యాయము 17వ వచనం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, ఒకసారి దానికంటే ముందు 27వ అధ్యాయం చదువుతాం, తర్వాత ఇక్కడికి వచ్చి చదువుతాం. 27వ అధ్యాయం 4వ వచనం. అంటే ముందు మనం ఏం పాఠం చెప్పుకునే సందర్భం చెప్పుకున్న తర్వాత అది చెప్తే మీకు అర్థమవుతుంది. 27వ అధ్యాయం 4వ వచనం. ఇరవై ఏడో అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం యాసావు అతని మీద పగపట్టెను. ఏం చేశాడంటే, ఇస్సాకు దీవించాడు యాకోబుని, యాసావు ఏం చేశాడంటే పగబెట్టాడంట. అప్పటి నుంచి చంపాలనుకొని చూశాడు. అంటే ఎవరు పగబడతారు? ఇంకో సందర్భం చదువుతాం. ఆదికాండము 37వ అధ్యాయం 4, 5, 8 వచనాలు చదువుతాం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించేట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, తండ్రి ఎక్కువగా కొడుకును ప్రేమిస్తే ఈ మిగతా సహోదరులు 11 మంది ఎవరి మీద పగపెట్టారంట? యాకోబు తమ్ముడైన యోసేపు మీద పగపెట్టారు. యాకోబు కుమారులు 12 మంది,
యోసేపును తండ్రి అయిన యాకోబు ఎక్కువగా ప్రేమించడం నచ్చక ఏం చేశారంట? పగపట్టారంట. ఉమ్, ఉమ్. ఇంకా చూడండి, ఐదో ఐదో వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా అతని మీద మరీ పగపట్టిరి. పగ ఉంది, ఇంకా పగ పెట్టుకున్నాంట. ఏంటి, ఒక కళ చెప్పాడు, నాయన నాకు ఇలా కళ వచ్చింది, ఇలా జరుగుతుందని దేవుడు నాకు కళ్ళ చూపించాడు అంటే దానికి కూడా ఆ పగ కాస్త మరి కొంచెం ఎక్కువ అయిపోయింది. తర్వాత 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టి, నేను అధికారం అవుతాను, మీరు అందరు నా కింద ఉంటారు అని చెప్పాడు. పగ కాస్త మరి పగ అయింది, మరి కాస్త అధికమైపోయింది. మరింత అయిపోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? చంపుటకు దురాలోచన చేశాను అని 18వ వచనంలో రాసాం. చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకుని ఏం చేశారు? చూడండి ఒకసారి 19. ఇదిగో ఈ కలలో కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఎక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖం వీటిని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమోగున చూతుము రండి అని ఒకంతో ఒకడు మాట్లాడు. ఏమనుకున్నారంటే, వీటిని చంపేసి గోతులో పడేసామనుకో ఎవరికి తెలియదు. నాన్నకేం చెప్తాం? ఓ దుష్టముఖం తినేసింది, పులో సింహం ఏదో ఒకటి, ఇదిగో మాకు బట్టలు మాత్రమే దొరికాయి అని ఒక మేకను గురించి చంపి ఆ రక్తం దానికి రాసి ఆ బట్టలు తీసుకుని వెళ్ళి తండ్రికి చూపిస్తారనమాట. గోతులో పడేశారు. వాళ్ళందరిలో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వద్దంటారు, రూబేను బెన్యామీను. వాళ్ళు ఏమంటారంటే, రూబేను యోధ అనుకుంటున్నాను, బెన్యామీను వద్దులే, యోధ వద్దులే, చంపడం వల్ల ఏం ప్రయోజనం లేదు, మేలుకరమైనది ఏదైనా చేస్తే బాగుంటుంది, అమ్మేద్దాం అని ఇస్మాయిలీలకి అమ్మేస్తారనమాట. అంటే సహోదరులు ఏం చేశారు అంటే పగ పెట్టుకున్నారు. ఏం చేశారు? పగ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పగ పెట్టుకోవడం అనేది ఎవరి లక్షణమో తెలుసా? అపవాది లక్షణం. ఎవరి లక్షణం? ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆ, 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. పగబెట్టుకున్నాడు మనుషుల మీద. ఏం చేయాలనుకుంటున్నాడంట? ఎవరిని మృంగాలి, ఎవరిని నాశనం చేయాలి అని ఎదురు చూసేవాడు ఎవరు? అపవాది. అలాంటి లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? యోసేపు సహోదరుల్లో కనిపిస్తుంది. అందుకోసం బైబిల్లో చాలా దగ్గరలో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పగ పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు. చూడండి ఒకసారి, నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి చూచి దాని నుండి తప్పింపక ఎందునని నీవు అనుకునినను అగత్యంగా వానితో కలిసి దాన్ని విడిపించవలను. నువ్వేం చేయొద్దు అంటున్నాయన, నీ శత్రువు ఏదైనా తప్పిపోతే నీకు కనిపించింది అనుకో,
నువ్వు పగ ఉంది కాబట్టి అది ఎలా పోతే నాకెందుకని ఉండకు. ఏదో బరువు కింద ఉండిపోయింది అనుకో గాడిద ఏదైనా, నువ్వు దాన్ని విడిపించాలి. నా పగవాడు కదా, నేను ఇలాగుంటానని ఉండొద్దు అని ముందుగానే దేవుడు చెప్తున్నాడు. ఇంకా లేవీకాండం 19వ అధ్యాయం 17, 18 వచ్చిన. లేవీకాండం 19వ అధ్యాయం 17, 18 వచ్చినాలు. లేవియాకాండం 19వ అధ్యాయం 17, 18 వచ్చినాలు. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. దేవుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మనుషులకి చెప్తున్నాడు. ఎందుకంటే పగ పట్టేది మనుషులు కాబట్టి ఆయన మనుషులకి చెప్తున్నాడు. ఒకవేళ జీవరాశుల్లో జంతువులు కానీ, పాములు కానీ, పక్షులు కానీ, సముద్ర మత్స్యాలు కానీ పగ పెడితే వాళ్ళకు కూడా చెప్తాడు ఏమని? మీరు పగ పట్టకండి మనుషుల మీద అని చెప్పుదు. మీరు మీ సహోదరుల మీద, అంటే మనుషులు చెప్తున్నాడు, మీ సహోదరుల మీద పగ పట్టకూడదు. ఎందుకని? మీరు పడతారని ఆయనకి తెలుసు కాబట్టి పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకు రాకుండానట్లు నీవు తప్పగా వాడిని గద్దెంపవలను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను. కీడుకు ప్రతి కీడు ఆడు మనకు చేశాడు కనుక అది ఉండకూడదంట. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనొద్దు. నీ పొరుగువాని పాపం నీ మీద తెచ్చుకోవద్దు అని వాడికి ఏదో చేసి ఆ పాపం నువ్వు తెచ్చుకోకు. అంటే పగ పెట్టుకొని నువ్వు ఏదైనా చేస్తావని ఆయనకి, వాళ్ళు పగ పెట్టుకొని చంపాలనుకున్నారు. మరి మనము అంతే, నాశనం అవ్వాలనే కదా కోరుకుంటాం. అది వద్దు అంటున్నాడు దేవుడు. మరి ఎంత పగ పెట్టుకున్నాడు కదా యోసేపు మీద, చంపాలనుకున్నారు కదా. మరి యోసేపు పగ పెట్టుకున్నాడా? ఆదికాండం 50 అధ్యాయం 17 వచనం. ఆదికాండం 50 అధ్యాయం 17 వచనం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీ కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఎలా మాట్లాడుచుండగా అతడు ఏడ్చాడంట. 18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో 20 వచనం చదివేద్దాం. మీరు నాకు కీడి చేయను ఉద్దేశించితురు కానీ నేటి దినమును జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. మీరేమో మమ్మల్ని చంపాలనుకున్నారు, పగపెట్టారు, కానీ నేనేం చేస్తాను తెలుసా? మీ ద్వారా నేను ఈ రాజ్యంలోనికి రావడం, మీరందరికీ భోజనం సిద్ధపరచడానికి దేవుడు నన్ను ముందుకు పంపించాడు. మీకు ఏదో చేస్తానని మీరు భయపడకండి. నేను మీ పిల్లల్ని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీకు కావాల్సిన ఆహారం ఇస్తాను. అంటే కీడు చేసిన, పగపట్టి చంపేయాలనుకున్న వారిని సైతము ప్రేమించే గుణం ఎవరిది అంటే దేవునిది. పగపట్టి చంపాలనుకున్న వారిని సైతము క్షమించే గుణం ఎవరిది అంటే దేవునిది. యేసుక్రీస్తుని కూడా చంపుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించి. ఏంటి చంపుతున్న యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన కళ్ళ ముందే కొట్టి చంపేస్తున్న వీళ్ళందరిని ఏమంటున్నాడు? వీరేం చేస్తున్నారు, వీరిని తెలియట్లేదు, వీళ్ళకి వీరిని క్షమించి. యోసేపు గారు అలాగే అంటున్నారు, వీళ్ళు క్షమించేస్తున్నాడు వాళ్ళు. దేవుడు నాకు అవకాశం ఇక్కడికి పంపించాడు, మీరు దానికి బాధపడకండి,
నేను మిమ్మల్ని చూసుకుంటాను. పగ పడితే అది దెయ్యం లక్షణం, ప్రేమ చూపిస్తే అది దైవ లక్షణం. మీకు ఎవరి మీద పగ ఉన్నా దాన్ని పెట్టుకోవద్దని దేవుడు ఆజ్ఞేశాడు కనుక అది చేయకూడదు. పగ ఎలా పుడుతుందంటే మనకు మనంగా పుడుతుంది. ఫస్ట్ ద్వేషం ప్రారంభమవుతుంది. ఆ ద్వేషం సుఖనివాసం చేసి కోపము, ద్వేషము అలాగ హృదయంలో ఉండి అది పగగా మారిపోతుంది. ఫస్ట్ ప్రారంభమైంది కోపం. ఏది? కోపం కాస్త ద్వేషం, ద్వేషం కాస్త పగ, పగ కాస్త చంపేయాలి అన్న ఆలోచనలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని దేవుడు ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో అద్భుతమైన మాట రాపించి చూడండి ఒకసారి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం ఎంతవరకు నిలిచి ఉండకూడదు అంటే మర్చిపోవాలి. సాయంత్రం అయ్యేసరి నీ కోపాన్ని పక్కన పెట్టాలి, తర్వాత రోజు వెళ్ళి మళ్ళీ కలిసిపోవాలి. ఎందుకు? కోపం సుఖనివాసం చేస్తే అది క్రోధంగాను ద్వేషంగాను మారుతుంది, తర్వాత పగగా మారి మనుషుల్ని చంపుతుంది. ఇది నా గుణం కాదు. ఇది ఎవడి గుణం? అపవాది గుణం. రెండు రకాలుగా పగ అనేది ప్రారంభమవుతుంది. ఒకటి మనలో పుట్టిన కోపం, రెండు పక్కోళ్ళు పెట్టిన కోపం. వాళ్ళకి పుల్ల ఎగేస్తుంటారు నీకు నిప్పుల మీద. అది కాస్త 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 పెరిగి పుల్ల పెరిగి తగ్గేమవుద్ది, పెరుగుతుంది. అలాగే మనుషులు అటుపక్క ఇటుపక్క ఆ కుటుంబాల వాళ్ళు ఈ కుటుంబం వాళ్ళు ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలకి మనకి వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉన్నా వీళ్ళు చెప్పిన మాటలు వినేసరికి నిజంగానేమో అనుకొని వాళ్ళ మీద పగ పెంచుకొని వాళ్ళని నాశనం చేయాలని చూస్తాం. బైబిల్లో కూడా అపోస్తుల కార్యంలో ఇలాంటి సందర్భం జరిగింది. ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను ఉరికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి అంట. పుట్టించడం అంటే అంతకుముందు లేదు. ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన మాటలు విన్నారో వాళ్ళు ఏం మొదలైంది? పగవారు. అంటే పగ పుట్టించేవారు కూడా ఉన్నారు. అందుకోసమే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. పగ ఉంటే ఏమవుతుందో అక్కడ రాయబడింది చూడండి. పదో అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఎంతసేపు చేస్తారండి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ అది కలహమును రేపును. తగువులు అవుతున్నాయి చూడండి. ఎందుకు అవుతున్నాయి? పగ ఉంది నీకు మనసులో. పగ కలహమును రేపును. 18వ వచనం. 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. అంటే బయటికి మాత్రం నువ్వంటే నాకు ప్రేమ పిచ్చి అంటాడు, లోపల అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. 18వ వచనం అయిపోయిందా? 25వ అధ్యాయం 21వ వచనం. సామెతలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. ఎంత పగ పడుతున్నారు. పగ అనేది ఎలా పుడుతుందో చెప్పాను. ఇప్పుడు ఆ పగని మాన్పించుకోవాలంటే ఎవరైనా నీ మీద పగబట్టారని నీకు తెలిస్తే ప్రమాదం ఉంది మనకి. కాబట్టి ఆ పగను మనం ఎలా పోగొట్టాలంటే దేవుని వాక్యం చెబుతుంది. ఏం చేయాలంట? నీ పగవాడు ఆకలి కొని ఎడల
వారికి భోజనం పెట్టు. మనం మాటలే ఆడం, ఇంకా భోజనాన్ని పిలుస్తామా? భోజనానికి పిలిచిన ప్రేమతో పెడతామా? తిను గిన్నెడు తిను అని తోసేస్తాం ముందుకి. ఆ. నీ పగవాడు ఆకలి కొనిని ఎడల వానికి భోజనం పెట్టుము. దప్పిగొనిని ఎడల వానికి దాహమేమో. అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చిన. నువ్వు పగ పెట్టుకోలేదు, వాళ్ళు మేలే కోరావు, వారికి భోజనం పెట్టావు, ఆహారం పెట్టావు, కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారంటే, నేను ఎంత పగ పెట్టుకుని వీళ్ళు నాశనం చేయాలనుకుంటే, వీళ్ళు నాకు ఆకలి వేసినప్పుడు ఆహారం పెట్టారు, దాహం వేసినప్పుడు దాహానికి ఇచ్చారు. చెయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని నిప్పులు కుప్పగా వేసినట్టు అనిపిస్తుంది అంటారు. నిప్పులు కుప్ప వేసారనుకో ఏటవుతుంది తల మీద? అలా లోపల మండుతుంది. ఏ తప్పు చేశాను నేను, అన్యాయం చేశాను వీళ్ళకి అని మనసు వరకు పడుతుంది అన్నమాట. నువ్వు పగవాడిని పగవాడిగా చూస్తాడు, ఎప్పటికీ మారడు. అపొస్తలుల కార్యం చదివాం కదా, రోమపత్రిక ఒకసారి చదివాం. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో కూడా చదివామా? 32వ అధ్యాయం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 35వ వచనం. మనం ఏం చేయాలో దేవుడు చెప్పాడు. మనం ఏం చేయాలో దేవుడు చెప్పాడు. ఆయన ఏం చేస్తాడో ఆయన చెప్తున్నాడు అనమాట. 32, 35. వారి కాలు జారు కాలంన పగ తీర్చుటియు ప్రతిఫలం ఇచ్చేటియు నావే. నేను చూసుకుంటాను. పగ తీర్చుకోవడం నీ పని కాదు, నేనున్నాను కదా. పగ తీర్చుటియు ప్రతిఫలం ఇచ్చిటియు నా పని, నేను చూసుకుంటాను. దాని సంగతి ఏంటి, నువ్వు దాని పక్కన పెట్టు. రోమపత్రికలో కూడా ఇదే మాట రాసిన చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. చదవరా ఎవరు? 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఈడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. మీకు మీరుగా పగ తీర్చుకోకండి, నాకు వదిలేయండి, నేను తీర్చుకుంటాను. మీకు పగ ఒకవేళ ఎవరి మీద కోపం వచ్చినా, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలన్నా మీరు చేయకండి. ఏమంటున్నాడు? నాకు అప్పగించకండి, నేనున్నాను, నేను చూసుకుంటాను. మరి నువ్వు మేమేం చేయాలి దేవా అంటే, నువ్వు మాకు ప్రార్థన చేయి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మార్పివేటికే నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. నువ్వంట దేవుని ఎదుటి నిలబడి ప్రార్థన చేస్తే ఆయన ఒక నీకు వాళ్ళు పగ తీర్చుకోవాలన్నా ఆ పగ నీకు తగలకుండా ఆయన ఒక దుర్గమే స్థాపించదురంట. అంటే నీకు అడ్డు కట్టేసేస్తాడు. వాళ్ళు పగ తీర్చుకోవాలనుకున్నా నీవు చేసే ప్రార్థన నీకు ఒక కోటలాగా నిలబడుతుంది అనమాట. నీ కోట దాటి, మనుషులు కట్టిన కోటలు దాటి వచ్చి పైనుంచి జంప్ చేసావు, డోర్లు బద్దలు కొట్టు వచ్చి. కానీ దేవుడు నీకు దుర్గాన్ని కడతాడంట, కోట కడతాడంట. దేవుడు కట్టిన దుర్గాన్ని దాటుకొని ఎవడైనా రాగలడం మనిషి? అది నీ ప్రార్థనకున్న విలువ. తండ్రి, నేను ఏం చేయకపోయినా అన్యాయంగా నా పైన నిందలేస్తున్నా, నా మీద పగబెట్టుకున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు. తండ్రి, వారిని క్షమించండి, వారి నుంచి నాకు ఏ ఆపద రాకుండా కాపాడండి అని నువ్వు ప్రార్థన చేస్తే కోట కట్టేస్తాడండి దేవుడు. ఇంకో వచనం చూద్దాం.
86వ కీర్తన 17వ వచనం. 86వ కీర్తన 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అంటున్నాడు భక్తుడు. నేను నా మీద ఎంతమంది పగపెట్టినా నువ్వు నాకున్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావు. నేను పగ తీర్చుకోను, నువ్వే తీర్చుకో అని దేవునికి విడిచిపెట్టాలి మనం. ఎవరైనా ఒకళ్ళు చేస్తే మనం తీర్చుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, జీవరాశులు పగపడతాయా, మనుషులు పగపడతారా? మనుషులు అలా పగపట్టినప్పుడు ఏం చేయాలో మీకు చెప్పాను. జీవరాశులు ఏవి పగపట్టం, అంతేనా? దానికి పగ తీర్చుకునేవాడు దేవుడు ఉన్నాడు అని మీకు తెలియచేశాను. అంటే ఈ రోజు నుంచి ఎవరి మీదనే మనకు పగ ఉన్నా, కోపం ఉన్నా దేవుడే చూసుకుంటుందని వదిలేయాలి. ఓకేనా? పాము పగపడుతుందా? పడుతుందా? అలాగే పుట్టల్లోనే ఉండవు అప్పుడు పాములు. ఎక్కడ ఉంటాయి? అది నువ్వు ఉదయం కాబట్టి కళ్ళు ఇలాగ ఉన్నాయి చూసుకుని వెళ్ళిపోతాను. రాత్రి నువ్వు పడుకుంటావు, అసలు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు కల్లోన. అలాంటప్పుడు నేను నేసీలేవు అవి సింపుల్గా. ఇప్పుడు మనం ఇంట్లో పడుకున్నప్పుడు దోమలు కూడా వస్తున్నాయి అని ఏం చేస్తాం మనం? దోమను బత్తీలు, గుడ్ నైట్, ఆల్ అవుట్లు ఇలావన్నీ వేస్తుంటాం. మళ్ళీ ఒక బ్యాట్ ఉండి పట్ట పేల్చేస్తుంటాం. మా తల్లుల్ని మా పిల్లల్ని చంపుతారా అని దోమలన్నీ పగబట్టాయి అనుకో. ఎన్ని మలేరియాల జ్వరాలు, ఎన్ని రకాల వ్యాధులు, ఎన్ని రకాల చావులు దోమలన్నీ కొడుతుంది. నువ్వేం పడుకుంటావు రాత్రికి? అవునా కదా? అంటే జీవరాశులు ఏవి పగపట్టవు, కానీ జీవరాశుల కంటే గొప్పవాడైన మనిషే పగపడతాడు. పగపట్టినప్పుడు ఎలా తప్పించుకోవాలో దేవుని వాక్యం చెప్పింది. కానీ మీరు పగపట్టద్దు. పగపట్టిన వారికి సైతం భోజనం పెట్టండి అన్నది. అంత గొప్పది బైబిల్. ఓకేనా? బైబిల్ని అనుసరించావంటే పగ తీర్చుట దేవుని పని అని వదులుతావు. బైబిల్ లేకపోతే నేనే తీర్చుకుంటానని లుంగి ఎగరేస్తావు, లేకపోతే చీర పైకెడతావు, కుచ్చులు లోపల దోపి ఏమే అని ప్రారంభిస్తావు. ఎక్కడ అవుతుందో తెలియదు. అది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళొచ్చు, చావు వరకు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడ ప్రారంభం అవుద్ది? ముందు మాట. అప్పుడే ఆపుకుంటే అంతవరకు తర్వాత ఆలోచిస్తావు ఏమని? ఆవేశం. ఆ పక్కనున్నలు ఏం నువ్వు ఆ అమ్మ అన్ని మాట్లాడుతుంది, నువ్వేం నోరు లేదు నీకు అనేసరికి నాకెందుకు లేదు నోరు, డబ్బా నోరు ఉంది నాకు అనుకుని బయలుదేరుతాం. ఇవే ప్రమాదం. కాబట్టి నోటిని జాగ్రత్తగా కాసుకున్నవాడు తన సర్వ శరీరంలో జాగ్రత్త పరుచుకుంటాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.